సౌలు గుండె షేక్ అయిపోయింది దావీదులో ఉన్న ధైర్యం చూసి. పక్కనున్న సైన్యాధిపతిని అబ్నేరుని పిలిచి, ఎవరు కుమారుడయా ఈ 40 రోజులు ఏడకపోయాడు? దేవుని ఆత్మ ప్రవచనం చెప్పించింది దావీదుతో. దావీదు చెప్పింది జరిగిందా? గొలియాతు చెప్పింది జరిగిందా? గొలియాతు ఏం చెప్పాడు? ఏయ్, కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేం కుక్కననుకున్నావా? ఆకాశ పక్షులకేస్తా నీ మాంసం. ఇశ్రాయేలీలందరికీ ఇంకా వణుకు పుట్టుకొచ్చి ఉంటది కదా, ఆకాశ పక్షులకు వేసేస్తాడంట మాంసం. దావీదును ముక్కలు కొడతాడేమో, ఒక్కొక్క ముక్క ఇట్లా ఇసురుతాడేమో, అప్పుడు గ్రద్దలు వస్తాయేమో. అది ఎక్కడ లేని వ్యర్థమైన ఆలోచనలన్నీ తెచ్చి ఎక్కడ లేనంత భయము పెట్టి దేవునిలో మనల్ని బలపడనీయకుండా చేసేస్తాడు. దావీదు ధైర్యం. ఎందుకు? ఎవరున్నారు దావీదుతో? నీతో ఎవరున్నారు? నాతో ఎవరున్నారు? నా కుడి ప్రక్కన ఆయన నాకు నీడగా